శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు సోమవారం, పైగా ద్వాదశి. పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి. పూర్వం ఒకప్పుడు ఒక రాజ్యంలో ప్రసిద్ధికెక్కినటువంటి ఒక జోదరి ఉండేవాడు. అతను జూదాన్నే వృత్తిగా చేసుకున్నటువంటి అతను దేవతలను, బ్రాహ్మణులను సదా నిందిస్తూ ఉండేవాడు. లోకంలోని చెడు వ్యసనాలన్నిటికీ కూడా అతను అలవాటై విరాజిల్లుతూ ఉండేవాడు. అలా ఉండగా ఒకనాడు జూదంలో చాలా ధనాన్ని గెలుచుకుంటాడు. దాంతో అతని మనసు ఎంతో సంతోషంతో పొంగిపోగా, అతనే తన చేతులతో కిళ్ళీ కట్టి చందనము, పువ్వుల మాలలు వంటివి తీసుకొని ఒక వెలియాలి ఇంటివైపు వేగంగా అడుగులు వేస్తూ వెళుతుంటాడు. దారిలో కాళ్ళు తడబడుతూ ఉండడంతో కింద పడి స్పృహ కోల్పోతాడు. ఆ తరువాత కాసేపటికి స్పృహ వచ్చిన తరువాత అతను తన హృదయంలో ఏదో కాని ఒక మార్పు కలగడం గ్రహిస్తాడు. అంతదాకా గడిపినటువంటి తన యొక్క చెడు జీవితం అంతా కూడా గురించినటువంటి దిగులు అతన్ని ఒక్కసారిగా పట్టుకుంటుంది. తత్ఫలితంగా అతనిలో ఉన్నటువంటి వైరాగ్య బీజాలు అంకురిస్తాయి. ఆ తరువాత మనసులో స్పృష్టత జనించగా, నిర్మలమైనటువంటి మనసుతో తన చేతిలో ఉన్నటువంటి వస్తువులను సమీపంలో వెలసి ఉన్నటువంటి ఒక శివలింగానికి అర్పించి అతను ఇంటి ముఖం పడతాడు. కాలం తన వేగగతిలో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. జోదరి తన యొక్క జీవిత పయనం అంతమవుతుంది. ఇక యమదూతలు అతన్ని యమలోకానికి తీసుకొని వెళతారు. యమధర్మరాజు అతన్ని చూసి, మూర్ఖుడా, నీవు చేసినటువంటి దుష్టకర్మల వలన నరకంలో ఘోరమైనటువంటి శిక్షలు అనుభవిస్తూ రోధించవలసి ఉంది అని చెబుతాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ జోదరి వణికిపోతూ యమధర్మరాజుతో, స్వామి, నేను ఏదైనా కానీ పుణ్యం కూడా చేసి ఉండొచ్చుగా, ఒకసారి దయచేసి ఆ పుణ్యకర్మ ఫలాన్ని కూడా పరిగణించి తీర్పు ఇవ్వండి అని ప్రార్థిస్తాడు. యమధర్మరాజు చిత్రగుప్తుని వైపు చూస్తాడు. చిత్రగుప్తుడు, నువ్వు మరణించడానికి ముందు కొద్దిగా చందనాన్ని శివలింగానికి అర్పించావు. దాని ఫలితంగా నువ్వు 3 నాళికల కాలం స్వర్గ సింహాసనం మీద దేవరాజుగా ఉండేందుకు అర్హత పొందావు అని అంటాడు. అందుకు జూదరి, అలా అయితే మొదట స్వర్గంలో నేను అనుభవించవలసినటువంటి వాటిని అనుభవించేందుకు నాకు అనుమతి ఇవ్వండి. ఆ తరువాత నరకంలో పడవలసినటువంటి బాధలన్నీ కూడా పడతాను అని అంటాడు. ఇక వెంటనే యమధర్మరాజు ఆ యొక్క ఆదేశ ప్రకారం జూదరిని స్వర్గలోకానికి పంపిస్తాడు. దేవగురువైనటువంటి బృహస్పతి ఇంద్రుణ్ణి పిలిచి 3 నాళికల కాలం స్వర్గ సింహాసనాన్ని ఖాళీ చేసి అదిగో ఆ జోదరికి ఇవ్వమని చెప్పి నచ్చజెప్పి ఒప్పిస్తాడు. 3 నాళికల కాలం గడిచిన తరువాత మరలా ఇంద్రుడే దేవ సింహాసనాన్ని తిరిగి అధిష్ఠించవచ్చని చెప్పి బృహస్పతి చెబుతాడు. ఇంద్రుడు సింహాసనం నుండి దిగగానే జోదరి దేవలోకానికి అధిపతి అవుతాడు. ఇంకా 3 నాళికల కాలం మాత్రమే ఉంటుంది. జోదరి ఆలోచనలో పడతాడు. పరమేశ్వరుడు తప్ప నాకిక మరొక శరణ్యమే లేదని చెప్పి అతని మనసులో సంకల్పించుకుంటాడు. వస్తువుల పట్ల ఉన్నటువంటి అనురక్తి అతని నుండి తొలగిపోతుంది. ఇక వెంటనే తన యొక్క ఆధిపత్యం కింద ఉన్నటువంటి వస్తువులను అన్నిటినీ కూడా దానం చేయడం మొదలు పెడతాడు. శివభక్తుడైనటువంటి అతను సుప్రసిద్ధమైనటువంటి దేవేంద్రుణ్ణి, ఐరావతం అనేటటువంటి గజరాజును అగస్త్యమునికి దానంగా ఇస్తాడు. ఇక ఉచ్చేస్రవం అనేటటువంటి అశ్వాన్ని విశ్వామిత్రమునికి సమర్పిస్తాడు. కామధేనువును వశిష్ఠ మహర్షికి అర్పిస్తాడు. చింతామణి అనేటటువంటి అమూల్య రత్నాన్ని గాలవ మహర్షికి దానంగా ఇస్తాడు. కల్పవృక్షాన్ని పెకిలించి కౌండిన్య మహర్షికి ఇస్తాడు. ఈ విధంగా అతను 3 నాళికల కాలం అయ్యేదాకా దానాలను ఇస్తూనే ఉన్నాడు. స్వర్గంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి వస్తువులను అన్నిటినీ కూడా దానంగా ఇచ్చేశాడు. ఇక 3 నాళికల కాలం గడిచిందో లేదో మాట్లాడకుండా సింహాసనం నుండి దిగిపోతాడు. దేవేంద్రుడు తిరిగి వచ్చి చూసేసరికి అమరావతి నగరమే సర్వ సంపదలు కోల్పోయి వెలవెలబోతూ కనిపిస్తుంది. ఇక వెంటనే దేవేంద్రుడు దేవగురువైనటువంటి బృహస్పతిని తీసుకొని యమధర్మరాజు వద్దకు వెళతాడు. కోపోద్రేకంతో యమధర్మరాజును చూస్తూ, ధర్మదేవా, మీరు నా పదవిని ఒక జోదరికి అర్పించి తగనటువంటి పనిని చేశారు. అతను అక్కడకు వచ్చి చెయ్యరానటువంటి పనులన్నీ కూడా ఎన్నో చేశాడు. నా అమూల్యమైనటువంటి రత్నాలను అన్నింటినీ కూడా అతను మునులకు ధారాళంగా దానాలను చేసేశాడు. వచ్చి అమరావతి నగరాన్ని ఒక్కసారి తిలకించి చూడండి.
కొల్లగొట్టబడి ఉన్నట్లుగా ఎంత శూన్యంగా కనిపిస్తుందో కల్లారా మీరే చూసి తెలుసుకోండి అని చెబుతాడు. అదంతా విన్నటువంటి యమధర్మరాజు, దేవేంద్ర, మీకు వయసు అధికరించడంతో వృద్ధులయ్యారు. అయినప్పటికీ మీకు రాజ్యాధికార అనురక్తి ఇంకా పోలేదే. జూదరి చేసినటువంటి పనుల వలన అతనికి ఇప్పుడు లభించినటువంటి పుణ్యం మీరు చేసినటువంటి నూర్ల సంఖ్యలోని యజ్ఞాల వలన కలిగినటువంటి పుణ్యం కంటే ఎంతో అధికరించింది. తన వంశంలో అత్యంత గొప్ప అధికారం అప్పగించబడినప్పటికీ ఎవరూ కూడా కించిత్తు కూడా గర్వించకుండా సత్కర్మలు చేయడంలో తలమునకలై ఉంటాడో అతనే సర్వోత్కృష్టుడు. వెళ్ళండి, మునులకు అవసరమైనటువంటి వస్తువులను ఇచ్చో లేదంటే వాళ్ళ కాళ్ళ మీద పడో మీ రత్నాలను తిరిగి తెచ్చుకోండి అని చెప్పి జవాబిస్తాడు. అది విన్నటువంటి ఇంద్రుడు సరే మంచిది అంటూ తిరిగి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక జూదరి తను ఇదివరలో చేసినటువంటి దుష్కర్మల ఫలితంగా అతనికి కలిగినటువంటి నరకవాస జీవితాన్ని గడపడం నుండి విడిపడ్డాడు. ఆ తరువాత అతను మరుజన్మలో మహాతపస్వి దానశీలి అయినటువంటి విరోచనుడికి బలి అనేటటువంటి పేరుట పుత్రుడిగా జన్మించాడు. ఇప్పుడు మరొక కథ గురించి తెలుసుకుందాం. కాశీ క్షేత్రంలో పరమేశ్వరుడు విశ్వనాథుడు అనేటటువంటి పేర వెలిసి ఉన్నాడు. జగన్మాత అక్కడ అన్నపూర్ణాదేవిగా కొలువై విరాజిల్లుతూ ఉంది. కాశీ క్షేత్ర యజమానిగా విశ్వనాథుడు, యజమానురాలిగా అన్నపూర్ణాదేవి భాసిస్తూ ఉండడం వలన అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా సదా సిరి సంపదలతో తూలతూగుతూ ప్రశాంతంగా వారి యొక్క జీవనయాత్ర చేస్తూ ఉండేవారు. కాశీ ప్రజలు తాము సిరి సంపదలతో తూలతూగుతూ ఉండడమే కాకుండా విరివిగా దాన ధర్మాలను చేసి సంతోషించేటటువంటి గొప్ప మనస్తత్వం కలవారు కూడాను. కాబట్టే కాశీ తీర్థయాత్రకు వెళ్ళేవారు కడుపారా భుజించడంతో పాటు కానుకలు పుచ్చుకొని ఆనందంతో తిరిగి రావడం ఆనవాయితీగా మారిపోయింది. దాంతో కాశీ క్షేత్ర ఖ్యాతి కూడా భారతదేశం యావత్తూ వ్యాపించింది. వేదాలను 4గా వర్గీకరించి మహాభారతం, పురాణాలను రచించి మానవాళికి మహోపకారం చేసినటువంటి వ్యక్తి వ్యాస భగవానుడు. కాశీ క్షేత్రంలో ఆకలితో అలమటించేవారు మచ్చుకి కూడా లేరు. సంపన్నులు అక్కడ సదా విరివిగా దాన ధర్మాలు చేస్తూనే ఉంటారు అని అంటూ జనులందరూ కూడా కాశీ క్షేత్రాన్ని గొప్పగా కీర్తిస్తూ మాట్లాడుకోవడం వ్యాస భగవానుని యొక్క చెవిలో కూడా పడుతుంది. ఆ విధంగా కాశీ క్షేత్ర మహత్యాన్ని గురించి అనేకులు అనేకమైనటువంటి సందర్భాలలో చెప్పుకోవడం విన్నటువంటి వ్యాసుడు, ఏమిటి ఇంత ఘనత వహించినటువంటి ఒక చోటు ఈ లోకంలో ఉండడం సాధ్యమేనా? జనులు చెప్పుకుంటూ ఉంటున్నటువంటి దాంట్లో అసలు ఎంత నిజం ఉందో నేనే స్వయంగా వెళ్ళి చూడాలి అని అనుకుంటున్నాను అని చెప్పి నిశ్చయించుకుంటాడు. అలా ఒక విజ్ఞాని తాను విన్నటువంటి ఫలితాంశాలను ప్రయోగశాలలో పరిశోధించినటువంటి రీతిగా వ్యాసుడు కాశీ మహత్యాన్ని గురించి స్వయంగా తానే అక్కడికి వెళ్ళి పరిశోధించాలి అని అనుకుంటాడు. అదేవిధంగా అక్కడకు చేరుకుంటాడు. వ్యాసుడు కాశీకి వెళ్ళాలనేటటువంటి తన నిర్ణయాన్ని తన శిష్యులకు తెలుపుతాడు. గురువుగారి నిర్ణయం వినగానే వివిధ రకాలైనటువంటి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను బోలెడన్ని తమకు లభిస్తాయనేటటువంటి భావనతో ఆ శిష్యుల మనసులో ఈ విధంగా మెదులుతుంది. ఆహా, అక్కడికి వెళితే ఎన్నో రకాలైనటువంటి ఆహార పదార్థాలతో పాటు మనకు ఎన్నో రకాలుగా మంచి కూడా చేకూరుతుంది అని చెప్పి భావిస్తారు. దాంతో వారు వ్యాసుని యొక్క యోచనకు ఆనందంతో తమ యొక్క పరిపూర్ణమైనటువంటి సమ్మతాన్ని తెలియజేస్తారు. ఇక వ్యాసునితో శిష్యులందరూ కూడా అమితమైనటువంటి ఆసక్తితో కాశీకి బయలుదేరి వెళతారు. అలా కొన్ని రోజుల ప్రయాణం తర్వాత వారందరూ కూడా కాశీ క్షేత్రానికి చేరుకుంటారు. వారందరూ అక్కడ ఒక ధర్మసత్రంలో బస చేస్తారు. తర్వాత వారు గంగలో స్నానం చేసి భిక్ష కోసమై ఊర్లో ఉన్నటువంటి పలు ప్రాంతాలకు విడివిడిగా వెళతారు. ఆనాటి సాయంత్రం వ్యాసునితో సహా అందరూ కూడా ఆకలితో వాడిపోయినటువంటి ముఖాలతో ధర్మసత్రానికి తిరిగి వస్తారు. ఆ తరువాత వారు ఆ రోజు తాము భిక్షార్థం వెళ్ళినటువంటి ప్రాంతం, అక్కడ పొందినటువంటి అనుభవాల గురించి తమలో తాము మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు తమలో ఒకరికి కూడా ఒక్క కబలం ఆహారం కూడా భిక్షగా లభించలేదని చెప్పి వారికి అర్థమవుతుంది. ఇక తమందరిలో కూడా ఒక్కరికి కూడా ఒక్క కబలం భిక్ష కూడా లభించకపోవడంతో వారిని ఆశ్చర్యచకితులను చేస్తుంది. వారు ఆ వాస్తవాన్ని నమ్మలేకపోతారు. అసలు ఒకవేళ ఈరోజు
గృహస్థులకు భిక్ష వేయరాదు అనేటటువంటి ఏదైనా కానీ ఒక శాస్త్ర నియమం ఏమైనా ఉందేమో, అందుకే ఈరోజు ఏ ఒక్కరూ కూడా మనకు భిక్షను వేయలేదు అని చెప్పి ఒక శిష్యుడు వ్యాఖ్యానిస్తాడు. ఆ మాటను ఖండిస్తూ మరొక శిష్యుడు భిక్ష వేయకూడనటువంటి రోజంటూ శాస్త్రాలలో ఏ ఫలానా రోజును పేర్కొన్నది లేదు అని అంటాడు. అదంతా విన్నటువంటి వ్యాసుడు ఇవాళ జరిగిందేదో జరిగిపోయింది. రేపు ఏం జరుగుతుందో ఓపిక పట్టి చూద్దాము అని చెబుతాడు. ఆ విధంగా ఆ రోజు అందరూ కూడా పస్తు ఉండవలసి వచ్చింది. మర్నాడు వ్యాసునితో సహా అందరూ కూడా భిక్షార్థం కోసం ప్రతి వీధిలోనూ తిరుగాడుతూ ఉన్నారు. కొన్ని ఇళ్లల్లో భిక్ష ఇవ్వడానికి మా వద్ద ఏదీ లేదు అని చెప్పి నిష్కర్షగా చెప్పేశారు. ఇక మరికొన్ని ఇళ్ల యజమానులైతే వ్యాసుని శిష్యులు ఎవరైనా కానీ తమ ఇంటి ముందు భిక్షకై వచ్చి నిలబడగానే ముఖం మీద కొట్టినట్లుగా తలుపులను విసురుగా లాగి చప్పుడు చేస్తూ మరి మూసేసుకుంటున్నారు. ఇక వ్యాసునితో సహా ఆయన శిష్యులందరికీ కూడా దాదాపు అలాంటి అనుభవాలే ఆనాడు ఎదురయ్యాయి. ఆ అనుభవాలు వారిని విచారానికి, అవమానానికి, అలాగే అనుకోని నిరాశకు లోను చేశాయి. ఆ స్థితిలో రెండవ రోజు కూడా వారు పస్తుతోనే గడిపారు. ఇక మూడవ రోజు వచ్చింది. ఆ రోజు మొదటి 2 రోజులు ఎదురైనటువంటి అదే రకమైనటువంటి అనుభవాలే అందరూ కూడా చవిచూశారు. ఈ రకంగానే 7 రోజులు గడిచిపోతాయి. ఇక 8వ రోజు వ్యాసుడు ఒక ఇంటి ముందు భిక్ష అడుగుతూ నిలబడతాడు. కానీ ఆ ఇంట్లోని వారందరూ కూడా వ్యాసుని యొక్క కంఠధ్వనిని పట్టించుకున్నట్లే లేదు. ఇంట్లో నుండి ఒక్కరు కూడా బయటకు రాలేదు. అదంతా చూసి 7 రోజులుగా సహనంతో ఉన్నటువంటి వ్యాసుని కోపం తారాస్థాయికి చేరుకుంటుంది. కాశీలో నివసిస్తున్నటువంటి జనులందరికీ కూడా ఒక పెద్ద శాపాన్ని ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన తన కుడి చేతిని పైకెత్తుతాడు. అదే సమయంలో ఎదురుగా ఉన్నటువంటి ఒక భవంతి తలుపులు తెరుచుకుంటాయి. తలుపులు తెరిచినటువంటి ఆ ఇంటి గృహిణి వ్యాసుని చూసి ఆగండి అని అంటుంది. ఏమాశ్చర్యం! పైకెత్తినటువంటి కుడి చేతిని వ్యాసుడు కిందికి దింపలేకపోతాడు. అలా కొన్ని క్షణాలు ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు చూసుకుంటూ మౌనంగా ఉండిపోతారు. ఆ తరువాత ఆ గృహిణి వ్యాసుని చూస్తూ దరహాసం చేస్తుంది. వెంటనే వ్యాసుడు తన చేతిని కదల్చగలుగుతాడు. అప్పుడు ఆ గృహిణి ఆయనతో, మీరు ఇలా ఈ విధంగా ఈ క్షేత్రం మీద కారణారహితంగా కోపగించుకోవడంలో అర్థం అంటూ ఏదీ లేదు అని అంటుంది. అందుకు వ్యాసుడు, ఏమిటి, నేను కోపగించుకోవడంలో అర్థం లేదంటావా? మేం ఈ 7 రోజులుగా ఇక్కడ భిక్ష లభించక పస్తులు ఉంటున్నాం. ఈ ఊర్లో ఉన్నటువంటి ఇంతమందిలో ఒక్కరు కూడా మాలో ఏ ఒక్కరికి కూడా భిక్ష ఇవ్వడానికి ముందుకు రాలేదు. పరిస్థితి అలా ఉన్నప్పుడు నేనెందుకు అసలు కోపగించుకోకూడదు చెప్పు? ఎందుకు శాపాన్ని ఇవ్వకూడదు? అని కాస్త చిరాకు ధోరణితో అడుగుతాడు. వెంటనే ఆ గృహిణి ప్రసన్నంగా నవ్వుతూ, మీ శిష్యులందరినీ కూడా ఇక్కడ నా ఇంటికి తీసుకొని రండి. మీ అందరికీ కూడా విందు ఇవ్వగల భాగ్యం నాకు దక్కితే నేనెంతో ఆనందిస్తాను అని చెప్పి విన్నపమైనటువంటి ధోరణిలో చెబుతుంది. ఆ గృహిణితో వ్యర్థంగా వివాదిస్తూ ఉండడం కన్నా కూడా ఆమె విన్నపాన్ని మన్నించడమే యుక్తమని చెప్పి వ్యాసుడు నిర్ణయించుకుంటాడు. తన నిర్ణయం మేరకు ఆమె ఆహ్వానానికి సమ్మతం తెలిపి తన శిష్యులతో బస చేసినటువంటి సత్రానికి వడివడిగా వెళతాడు. అక్కడ సత్రంలో గత 7 రోజులుగా తిండి తిప్పలు లేనటువంటి శిష్యులు భిక్షార్థం నడిచి వెళ్లేందుకు కూడా శక్తి లేక ముడుచుకొని పడుకొని ఉంటారు. వారితో వ్యాసుడు భోజనం చేయడానికి తనతో పాటు బయలుదేరమని చెప్పి వారిని లేపుతాడు. ఉత్సాహంతో అందరూ కూడా చప్పున ఆ గృహిణి ఇంటికి వెళ్ళిపోతారు. ఆమె ప్రేమాభిమానాలతో వారందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద చావడిలో వ్యాసుని, ఆయన శిష్యులను భోజనం చేసేందుకు ఆసీనులవమని చెబుతుంది. అలా వ్యాసుడు, ఆయన శిష్యులు అక్కడ వరుస క్రమంలో అమర్చి ఉన్నటువంటి ఆసనాలలో కూర్చొని ఉంటారు. వారి ముందు ఆ గృహిణి వారి యొక్క ఆదేశం మేరకు పనివాళ్లు అరటి ఆకులు తెచ్చి పరుస్తారు. తాగడానికి చెంబులలో నీళ్లను ఆకుల పక్కన ఉంచుతారు. కానీ భోజనం వడ్డించడం మాత్రం జరగలేదు. అందుకు కారణం ఏమిటో అర్థం కాక ఆ అతిథులందరూ కూడా ఆ గృహిణి వైపు చూస్తారు. అప్పుడు ఆ గృహిణి వారందరినీ కూడా ఆశ్చర్యపోతున్నట్లుగా చూస్తూ, ఏం తినకుండా ఊరికే కూర్చున్నారు?
తినడం ప్రారంభించవచ్చు కదా అని అంటుంది. ఆమె ఆ విధంగా అనడం వినగానే వ్యాసునికి కోపం ముంచుకొస్తుంది. ఆగ్రహంతో ఆయన ఆమె వైపు చూస్తూ ఏదో చెప్పడానికి నోరు తెరుస్తాడు. అదే సమయంలో ఆయన దృష్టి తన ముందు పరిచి ఉన్నటువంటి అరిటాకు మీద పడుతుంది. ఆ క్షణంలోనే అందరి అరిటి ఆకుల్లోనూ వివిధ రకాలైనటువంటి వంటకాలు వడ్డింపబడి ఉండడం ఆయన చూస్తాడు. అందరూ కూడా మహదానంద భరితులై తినడానికి ప్రారంభిస్తారు. తృప్తిగా భుజించిన తర్వాత తమకు అంత గొప్ప విందు ఇచ్చినటువంటి ఆ గృహిణికి తమ కృతజ్ఞత తెలిపేందుకు అందరూ కూడా ఆమెను సమీపిస్తారు. ఆ ఇంటి యజమానురాలైనటువంటి ఆ గృహిణి నిలబడ్డ చోట జగన్మాత అయినటువంటి సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కరుణార్థమైనటువంటి దృక్కులు ప్రసరిస్తూ ప్రత్యక్షమై ఉంటుంది. ఆమెతో పాటు జగత్పిత అయినటువంటి కాశీ విశ్వనాథుడు కూడా వారికి దర్శనమిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు వ్యాసునితో, మీరు మీ శిష్యులు ఇంతటి యాతనకు ఎందుకు గురి అయ్యారో తెలుసుకున్నారా? మీలో ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఈ క్షేత్ర తీర్థయాత్రను తలపెట్టలేదు. వ్యాసుడైనటువంటి మీరు ఏదో అద్భుతం చూడాలి, కాశీక్షేత్ర మహత్యాన్ని పరిశోధించి చూడాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చారు. ఇక మీ శిష్యులు మీరు చెప్పిన దాన్ని బాహ్యంగా ఒక కారణంగా ఎంచుకొని అంతరంగంలో పేరాసతో ఇక్కడకు వచ్చారు. ఇంతటి దురుద్దేశాలతో కాశీయాత్రను తలపెట్టడం సబబేనా? భక్తి ప్రపత్తులతో వచ్చి ఉంటే మీ అందరికీ కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటి ఎన్నో విధాలైనటువంటి అనుభవాలు కలిగి ఉండేవి అని చెప్పి వివరంగా తెలియజేస్తాడు. ఇక వ్యాసుడు తన దోషాన్ని తెలుసుకుంటాడు. ఆయన శిష్యులు తమ ముందు ప్రత్యక్షమై ఉన్నటువంటి కాశీ విశ్వనాథునికి, అన్నపూర్ణాదేవికి సాష్టాంగ నమస్కారాలను ఆచరించి తిరిగి తమ ఊరికి బయలుదేరి వెళతారు. ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు తన భార్యతో జీవిస్తూ ఉండేవాడు. అతను కడు పేదవాడు. తన స్వల్పమైనటువంటి ఆదాయంతో గుట్టుగా సంతృప్తిగా తన యొక్క జీవనయాత్ర చేస్తూ ఉండేవాడు. తనకన్నా కూడా పేదలైనటువంటి వారికి తన శక్తి మేరకు సహాయం చేస్తుండేవాడు. సాధువులకు సేవలు చేసేవాడు. అతనిలో స్వార్థం కానీ పేరాస కానీ జాడమాత్రంగా కూడా లేదు అంటే అది నిజంగా అతిశయోక్తి కానటువంటి విషయమే. కానీ బ్రాహ్మణుని భార్య స్వభావం మాత్రం భర్తకు పూర్తి వ్యతిరేకం. ఉన్నదాంతో సంతృప్తిగా జీవించాలి అనేది ఆమెకు ఎప్పుడూ కూడా ఏ కోశాన ఉండేది కాదు. ఇంకా ఇంకా ధనాన్ని సంపాదించి కూడబెట్టుకోవాలి, సౌకర్యాలను బాగా పెంచుకొని సుఖ సౌఖ్యాలతో జీవించాలి అని ఆమె ఎప్పుడూ కూడా కలలు కంటూ ఉండేది. తన ఇష్టం ప్రకారం ఆడంబరంగా ఖర్చు చేసేందుకు కావలసినంత ధనం లేనటువంటి పరిస్థితిలో కూడా భర్తను పుష్కలంగా సంపాదించమని చెప్పి నిత్యము కూడా వేధిస్తూ ఉండేది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన భార్యతో ఇలా అంటాడు, మన నిరాడంబర జీవయాత్రకు అవసరమైనంత ధనం భగవంతుడు మనకు ఇస్తాడు, అంతకంటే ఆశపడకూడదు అని అంటూ సర్ది చెబుతూ ఉండేవాడు. కానీ ఆమె మాత్రం ఆ మాటలను అస్సలు పట్టించుకోకుండా తను చెప్పిందే మరలా మరలా చెబుతూ ఉండేది. ఆమె వేధింపులు ఆ బ్రాహ్మణునికి నరక బాధలను గురిచేసేలా ఉండేవి. అలా ఉండగా ఒకనాడు ఆ గ్రామానికి ఒక సాధువు వస్తాడు. ఆయన దర్శనార్థం జనాలు అందరూ కూడా తండోపతండాలుగా అక్కడకు చేరుకుంటారు. పొరుగు గ్రామాల నుండి కూడా జనాలందరూ వచ్చి ఆయనను దర్శించుకొని ఆయన ఆశీర్వాదం పొందుతారు. ఆయన వద్ద అద్భుతాలు సృష్టించగలిగినటువంటి కొన్ని సిద్ధులు ఉన్నాయి అని చెప్పి జనాలు అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. సాధువు వద్ద సిద్ధులు ఉన్నాయి అనేటటువంటి వార్త ఈ బ్రాహ్మణుని భార్యకు కూడా తెలిసి వస్తుంది. ఇక అంతే, ఆమె భర్తతో వెంటనే మన గ్రామానికి విచ్చేసినటువంటి ఆ సాధువు గురించి జనాలు అందరూ కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆయన వద్ద కొన్ని యోగశక్తులు కూడా ఉన్నాయట. మీరు వెళ్ళి ఆయనతో మనకున్నటువంటి దారిద్ర్యం తీరేటటువంటి మార్గం ఏదైనా కానీ ఉంటే చూపమని చెప్పండి అని చెప్పి భర్తను వేధించడం మొదలుపెట్టింది. అందుకు ఆ బ్రాహ్మణుడు సంకోచిస్తూ, నేను ఆ సాధువును మన పేదరికం తీరే విధంగా ఏదన్నా చెయ్యండి అని చెప్పి ఎలా నోరు తెరిచి అడగను చెప్పు? వివేకం, వైరాగ్యం, భక్తి, జ్ఞానం వంటి వాటిని పొందేలా ఆశీర్వదించమని చెప్పి ఒక సాధువును అడగడం నిజంగా సబబు. ఆయనతో లౌకికమైనటువంటి విషయాల గురించి ప్రస్తావించడం, లౌకికపరమైనటువంటి ఆకాంక్షలను తీర్చమని కోరడం ఏమీ బాగుండదు అని చెప్పి నెమ్మదిగా చెబుతాడు. కానీ ఆ బ్రాహ్మణుని యొక్క హితోపదేశాన్ని
అతని భార్యామణి వినేటటువంటి స్థితిలో లేదు. ఇక ధనోన్మాదంతో, గర్వంతో నిండి ఉన్నటువంటి ఆమె సాధువు వద్దకు వెళ్ళి, నేను చెప్పింది తూచా తప్పకుండా చెప్పండి అంటూ తెగేసి చెప్పింది. ఇక తన భార్యను సముదాయించడానికి మార్గం తెలియనటువంటి స్థితిలో ఆ బ్రాహ్మణుడు ఆత్మగౌరవాన్ని వదులుకొని ఏమాత్రం ఇష్టం లేకపోయినా సాధువు బస చేసి ఉన్నటువంటి చోటుకు వెళతాడు. మౌనంగా వెళ్ళి సాధువు ముందు కూర్చుంటాడు. భార్య చెప్పినటువంటి మాటలు సాధువుతో చెప్పేందుకు అతని నోరు పెగల్లేదు. అతను సిగ్గుతో కుచించుకుపోతాడు. సంకోచిస్తూ అతను చాలాసేపు అక్కడే అదే విధంగా కూర్చుని ఉండిపోతాడు. చివరకు ఆ సాధువు అతనితో మాట్లాడతాడు. నాయనా, నీ మనసులో ఏదో కానీ ఉంచుకొని చాలా గందరగోళంలో ఉన్నట్లున్నావు. ఏదైనా కానీ సందేహం ఉంటే నిస్సంకోచంగా అడుగు అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు సిగ్గుపడుతూ తల వంచుకొని ఆ సాధువుతో ఇలా చెబుతాడు. స్వామి, మీరు యోగ శక్తులు సంతరించుకొని ఉన్నటువంటి వారిని, తద్వారా అనేక అద్భుతాలు చేయగలుగుతున్నారని నా భార్య చెప్పింది. మేము కడు పేదవారం. ఇక తాకినదంతా బంగారంగా మార్చివేయగలిగేటటువంటి అద్భుతమైనటువంటి మణి కనుక లభిస్తే మాకున్నటువంటి దారిద్ర్యం తీరిపోతుందని నా భార్య భావిస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి మణిని మాకు అనుగ్రహించండి. నా భార్య యొక్క ప్రోద్బలంతో అటువంటి అద్భుతమైనటువంటి మణిని మీ నుండి పొందాలి అనేటటువంటి ఆశతో నేను ఇక్కడకు వచ్చాను. బ్రాహ్మణుని మాటలు విన్నటువంటి ఆ సాధువు, ఓ, ఇదేనా సంగతి? నువ్వు చెప్పినటువంటి మణిని నిన్ననే ఊరి అవతల పారుతూ ఉన్నటువంటి ఒక మురుగు కాలువలో పారేసి వచ్చాను. కావాలంటే నువ్వు దాన్ని ఆ మురికి కాలువలో వెతికి చూడవచ్చు అని అంటాడు. అదేదో పెద్ద విషయం కానట్లుగా చెబుతాడు. సాధువు చెప్పినటువంటి ఆ మురుగు కాలువ వద్దకు బ్రాహ్మణుడు హుటాహుటిన వెళతాడు. ఆ మురుగు కాలువలో దూకి కొంతసేపు అటూ ఇటూ క్షుణ్ణంగా వెతికిన ఆ తరువాత ముక్కోనాకృతిలో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒక మణి దొరుకుతుంది. సాధువు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఆ మణి ఇదే అయి ఉంటుందని చెప్పి ఆ బ్రాహ్మణుడు భావిస్తాడు. వెంటనే ఆ మణిని పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న రాయికి తాకించి చూస్తాడు. ఆ చిన్న రాయి బంగారంగా మారిపోతుంది. ఆ తరువాత ఆ బ్రాహ్మణుడు ఏదో ఆలోచనలో మునిగి కృతజ్ఞత తెలిపేందుకు సాధువు వద్దకు వెళ్ళి ఆయన ముందు భక్తి ప్రపతులతో నిలబడి నమస్కరిస్తాడు. అప్పుడు ఆయనతో ఆ బ్రాహ్మణుడు తన యొక్క మనోగతాన్ని ఈ విధంగా వ్యక్తం చేస్తాడు. స్వామి, తాకిన దానినంతా కూడా బంగారంగా మార్చివేసేటటువంటి ఈ అమూల్యమైనటువంటి మణినే మీరు అల్పంగా ఎంచి ఆ మురికి కాలువలో విసిరివేయడం మూలంగా దీనికన్నా కూడా మరింత విలువైనటువంటి మరొక వస్తువు మీ వద్ద ఉండి ఉండాలి అని చెప్పి నేను ఊహిస్తున్నాను. ఈ మణికన్నా కూడా శ్రేష్టమైనది అలా మీ వద్ద ఉన్నటువంటి వస్తువు ఏమిటో నాకు తెలుసుకోవాలి అని ఉంది. దానిని నాకు మీరు తప్పకుండా ఇవ్వాలి. ఇవ్వగలరా అని అంటాడు. అందుకు ఆ సాధువు, నాయనా, నీవు ఊహించింది నిజమే. ఈ మణికన్నా కూడా అనేక వేల రెట్లు అమూల్యమైనటువంటి వెలకట్టలేనటువంటి వస్తువు నా వద్ద ఉంది. దానిని మనస్ఫూర్తిగా నీకు అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కానీ దాన్ని పొందడానికి తగినటువంటి పరిపక్వత నీ భార్యకు ఇంకా రాలేదు. ఆమె లౌకిక వాంఛలకు అలవాటై ఉంది. ఆమెకు ఈ మణిని ఇచ్చివేసిన తర్వాత నీవు నా వద్దకు రావచ్చు. ఈ మణికన్నా కూడా అన్ని విధాలా ఉత్తమమైనటువంటి భగవంతుని యొక్క నామాన్ని నీకు సంతోషంగా ఇస్తాను అని చెబుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు సకల లౌకిక సంపదలను చేకూర్చేటటువంటి ఆ అద్భుతమణిని త్యజించడానికి సర్వోత్కృష్టమైనటువంటి భగవంతుని యొక్క నామాన్ని ఆ సాధువు నుండి స్వీకరించేందుకు నిశ్చయించుకుంటాడు. సాధువు సూచించిన మేరకు ఆ బ్రాహ్మణుడు మణిని భార్య చేతిలో పెట్టి తిరిగి వచ్చేస్తాడు. అతను సర్వసంగ పరిత్యాగం చేసి సాధువు వద్దకు వస్తాడు. తన ముందు చేతులు కట్టుకొని నిలబడినటువంటి ఆ బ్రాహ్మణునికి ఆ సాధువు లౌకిక సుఖాల పట్ల, సంపదల పట్ల, వాటన్నిటికన్నా కూడా భగవంతుని యొక్క నామం ఎంత మహోత్తరమైనదో వివరించి అతనికి చెబుతాడు. ఆ తరువాత అతనికి శివ పంచాక్షరీ నామమైనటువంటి ఓం నమ శివాయ అనేటటువంటి భగవంతుని యొక్క శివనామాన్ని చెప్పి అతన్ని ఆశీర్వదిస్తాడు. బ్రాహ్మణుడు సాధువు వద్ద నుండి స్వీకరించినటువంటి శివ పంచాక్షరీ నామాన్ని సదా సర్వవేళలా వ్యాకులతతో జపిస్తూ వచ్చాడు. అలా కొంతకాలానికి అతను చిత్తశుద్ధితో అనుష్ఠించినటువంటి జప ధ్యానాల ఫలంగా అతనికి పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారం కలిగింది. చివరికి అతను బంధాలకు హేతువైనటువంటి జనన మరణ చక్రం నుండి విడిపడ్డాడు. సముద్రంలో కలిసిపోయేటటువంటి నదిలా అతను
శివుని యొక్క సాహిత్యాన్ని పొందాడు. మనందరికీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.